పాలక్ పన్నీర్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. రెస్టారెంట్ కన్నా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పాలక్ పన్నీర్ ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ పాలకూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. తరువాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా జింజర్, కొద్దిగా గార్లిక్ తీసుకొని క్రష్ చేసేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలకూరని కొద్దిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా పాలకూర అనేది కొంచెం వేడిగానే ఉంది ఇక్కడ. ఇలా పాలకూరని తీసుకొని కొంచెం క్యాష్యూస్ వేసుకొని ఇందులో మిక్సీ పట్టుకోవాలి. ఇలా పాలకూరలో క్యాష్యూస్ వేయటం వల్ల మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చాలా రిచ్గా ఉంటుంది. మనం పాలకూరని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని సపరేట్గా ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. వాటిని మనం కర్రీలో యూస్ చేసుకుంటాం. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తరువాత అందులో హోల్ స్పైసెస్ చెక్క, లవంగం, ఇలాచీ, బిర్యానీ లీఫ్, జీరా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తరువాత మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాం కదా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. 2 ఆనియన్స్ పీసెస్ని చిన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసామంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చిన్న టొమాటోని వేసుకోవాలి. మనం ఇందులో టొమాటోలో ఉన్న సీడ్స్ని తీసేసి మనము వేయించుకోవాలి. లేదంటే మనం పాలకూర టొమాటో సీడ్స్ని కలిపి కుక్ చేయటం వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మనం టొమాటోలో ఉన్న సీడ్స్ని తీసేసి ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిన తరువాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ని వేసేసి కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ వండేటప్పుడు మనము లిడ్ని క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే లిడ్ క్లోజ్ చేస్తే మనకి పాలకూర అనేది బ్లాక్గా చేంజ్ అవుతుంది. అందుకే బాయిల్ చేసేటప్పుడు కానీ కర్రీ కుక్ అవుతున్నప్పుడు కానీ మనం లిడ్ క్లోజ్ చేయకోకుండా ఓపెన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. క్యాష్యూస్ వేసుకోవటం అండ్ లిడ్ క్లోజ్ చేసుకోకుండా చేసుకుంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెస్టారెంట్ లాగా వస్తుందన్నమాట. స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో పాలకూర ప్యూరీని వేసేసి కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనము మిక్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసి పన్నీర్ వేసిన తర్వాత ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే కుక్ చేసేసుకొని పైన కసూరి మేతి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా రిచ్గా ఉంటుంది. ఇలా లిడ్ క్లోజ్ చేసుకోకుండా పాలక్ పన్నీర్ని కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ కసూరి మేతి వేసిన క్లిప్ నాకు డిలీట్ అయిపోయింది. ఈ పాలక్ పన్నీర్ రెసిపీ మనము చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి చపాతీ, రోటీలోకి, పుల్కాలేకి అలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.